హాయ్ అండి. నేను శ్రీలేఖని. సో, ఈ వీడియోలో నేనైతే వంకాయ మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో, చాలా బాగుంటుంది రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి. సో, ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర వేసుకొని ఒక్కసారి వేయించుకోండి. అందులోని కొద్దిగా సోంపు యాడ్ చేసుకోవాలి. సోంపు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది కదా, అందుకని సోంపు యాడ్ చేసుకుంటాము. సో, ఒక్కసారి దూరగా వేగిన తర్వాత అందులోని కాశ్మీరీ చిల్లీని వేసుకోవాలి. ఇలాగ చేత్తో తుంచుకొని వేసుకోవాలి. సో, కాశ్మీరీ చిల్లీ ఎన్ని అంటే అరౌండ్ 3 తీసుకున్నాను నేను. సో, వాటిని ఇలాగ తుంచుకొని వేసుకొని ఒక్కసారి దూరగా వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకోండి. వీటిని బాగా వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసుకోండి. పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో, మనకైతే మసాలా పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో, వంకాయల్ని మనము ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత వాటిని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. సో, మనకి ఇది ఏంటంటే ఫిష్ షేప్లా వస్తుందండి. సో, వెజిటేరియన్స్కి ఇది కైండ్ ఆఫ్ నాన్ వెజ్లా అనిపిస్తుంది. అందుకని అలా కట్ చేసుకోవాలి మనము. సో, వీటిలన్నిటిని కూడా మనము ఉప్పు, పసుపు నీళ్ళలో వేసుకొని ఒక్కసారి ఉంచుకొని డ్రై చేసిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోండి. సో, మనం ఇందాక తయారు చేసుకున్న మిక్స్ని ఇలాగా ఆ కన్నాలలోకి వెళ్ళేలాగా చేత్తో బాగా స్టఫ్ చేసుకోండి. సో, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. సో, మొత్తం వంకాయలన్నిటికీ మీరు అలాగే చేసుకొని పక్కన పెట్టుకోండి. సో, మనకి ఆ గ్యాప్స్ ఏవైతే మనం కట్ చేసామో వాటిలోకి అయితే మనం స్టఫ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. సో, స్టఫింగ్ చేసిన తర్వాత పైన కొద్దిగా పౌడర్ వేసుకొని ప్లేస్ చేసుకోండి. సో, ఇలా ఉంటాయండి ఫైనల్గా. సో, ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోని ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలని వేసుకొని ఒక్కసారి సిమ్ ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు అలా కుక్ చేసుకుందాం. సో, మనకి వంకాయ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత బేస్ మనం ఇలాగ టర్న్ చేసుకొని ఇంకొక వైపు కూడా ఇలా వేయించుకోవాలి మూత పెట్టుకొని. సో, మనకి వంకాయ ఫుల్గా సాఫ్ట్ అయిన తర్వాత వీటిని మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో, సేమ్ ప్యాన్లో నేను అదంతా మామూలుగా క్లీన్ చేసేసుకొని అదే ప్యాన్లో అరౌండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీరా, ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న స్లైసెస్గా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. అందులోనే పచ్చిమిరపకాయ వేసుకొని ఒక్కసారి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి. ఇందాక ఉంచిన హాఫ్ మసాలా మిక్స్ ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఒక్కసారి సిమ్లో రోస్ట్ చేసుకోండి. అందులోనే 1 full cup ఆఫ్ టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని మగ్గనివ్వండి. 1 నిమిషం మగ్గిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా పంచదార యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు కుక్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఆయిల్ మనకి తేరుతుంది అన్నప్పుడు ఇంకొక వైపుకి వంకాయని తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 minutes అయితే కుక్ చేసుకోవాలి. అంతే, మనకి మూత తీసిన తర్వాత ఆయిల్ అనేది తేరుతుంది కదా, అంతే మనకి ఎంతో టేస్టీ అయిన మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు ఫైనల్గా ఒక తడకా ప్యాన్లోని నెయ్యి వేసుకొని కర్రీ లీవ్స్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్స్ అలాగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పైన టాపింగ్ యాడ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కిందన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే అది మీకు తప్పకుండా నోటిఫికేషన్లో వస్తుంది.